గిరిజన ప్రభుత్వ పాఠశాలలో వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ సయ్యద్ హైదర్. మామడ మండలంలోని రాసమిట్ల గ్రామ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం మధ్యాహ్న భోజనం పరిశీలించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో సరైన భవనాలు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని సయ్యద్ హైదర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మామడ మండలంలో ఉన్నది ఒక్క ఆశ్రమ స్కూల్. ప్రతి విలేజ్లో గర్ల్స్ బాయ్స్ అనుకుంటే రెండు ఉంటాయి, అంటే ప్రతి మండలంలో. ఇక్కడ మాత్రం వచ్చేసి ఒక్కటే ఉంది. ఇది కూడా ఇక్కడ పెట్టారు. ఇది పాలిష్ చేసినవి పాలిష్ చేసినవి ఇక్కడ రాగానే దొడ్డుగా అయిపోతాయి ఆటోమేటిక్. అవి దొడ్డు బియ్యనే పాలిష్ చేస్తారు సార్. ఇక్కడ అంతా పూర్ క్యాండిడేట్ సార్ పిల్లలు. ఇక్కడ చేసే పిల్లలు కూడా టీచర్స్ కూడా పిల్లల గురించి ఆలోచిస్తాము. ఫస్ట్ వాళ్ళు హెల్తీగా ఉండాలి, ఫుడ్ మంచిగా ఉండాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే కదా వాళ్ళకి స్టడీ మంచిగా అవుతుంది. ఆ పరంగా పిల్లలకు మామడ మండలంలో ఉన్నది ఒక్క ఆశ్రమ స్కూల్. ప్రతి విలేజ్లో గర్ల్స్ బాయ్స్ అనుకుంటే రెండు ఉంటాయి, అంటే ప్రతి మండలంలో. ఇక్కడ మాత్రం వచ్చేసి ఒక్కటే ఉంది. ఇది కూడా ఇక్కడ పెట్టారు. ఇది పాలిష్ చేసినవి పాలిష్ చేసినవి ఇక్కడ రాగానే దొడ్డుగా అయిపోతాయి ఆటోమేటిక్. అవి దొడ్డు బియ్యనే పాలిష్ చేస్తారు సార్. ఇక్కడ అంతా పూర్ క్యాండిడేట్ సార్ పిల్లలు.